హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 18వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. అబ్బా అర్జున్ గారు, వదిన బాగానే ఉంది. మీ క్వశ్చన్స్తో నిజంగా పేషెంట్ని చేసేలాగున్నారే అని అంది నవ్వుతూ ఐశ్వర్య. ఏయ్, నా టెన్షన్ నీకు నవ్వు తెప్పిస్తుందా అని అన్నాడు అర్జున్. అబ్బా అన్నయ్య, నిజంగా నేను బాగున్నాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనింది పూజ కూడా. అర్జున్ ఐశ్వర్య వెనక తన రూమ్కి వచ్చాడు. అతడికి ఐశ్వర్య తన దగ్గరికి రాకుండా అలిగి వెళ్ళిపోతుండగా ఐశ్వర్య చేయి పట్టుకుని లాగి తన రూమ్లోకి వెళ్ళాడు. తనని హక్ చేసుకుని ఎందుకు ఈ కోపం అని అంటూ చిన్నగా తన ముక్కు కొరికాడు. ఐశ్వర్య కోపంగా అర్జున్ని చూసి, మరే కోపం చూపించే రైటు తమరికి మాత్రమే ఉంది, మాకంతా ఎక్కడుంటుంది అని అంటూ మూతి తిప్పుకుంది. అబ్బా, ఇందాక టెన్షన్లో ఏదో అలా అరిచాలి, ఈ ఒక్కసారికి వదిలేవి అని అంటూ నిన్ను చాలా మిస్ అయిపోయాని అని అంటూ తనని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ అని అన్నాడు అర్జున్. ఇంకేముంది పాపం, పాప కోపం హిమాలయాలకు పోయి చల్లని మంచులా మారిపోయింది. అర్జున్ని గట్టిగా హత్తుకుని ఐ మిస్ యూ సో మచ్ అర్జున్ గారు అని అంది అతడి గుండెల మీద ముద్దు పెడుతూ. ఆ నైట్ భోజనాల దగ్గర పార్థసారథి గారు గుణశేఖర్ గారి ఫ్యామిలీకి డీటెయిల్స్ అంతా చెప్తూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ భోజనాలు ముగించుకున్నారు. రేపు ఒకేసారి పంతులు గారిని పిలిచి ముహూర్తాలు చూసుకుని మాట్లాడుకుందాం, మీకేమీ అభ్యంతరం లేదు కదా బావగారు అని అడిగాడు పార్థసారథి గుణశేఖర్ని. ఆయన దాంతో నవ్వి, అలాగే పెట్టించుకుందాం, మాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. అరుంధతి పైకి నవ్వు నటిస్తూ లోపల ఎలా వీళ్ళంతటి వీళ్ళు ఈ పెళ్లి వద్దినేలా చేయటం అని అనుకుంటూ ప్లాన్ వేస్తూ ఉంది. ఐశ్వర్య అర్జున్ ఒకరినొకరు సంతోషంగా చూసుకుంటూ తింటూ ఉంటే వరుణ్కి ఏదోలాగా ఉండి సగం తిని సగంలో ఆకలి లేదంటూ లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దానితో ఆవిడికి మరింత మంట కలిగింది. నా కొడుకు కాబట్టే కదా ఎవరు ఏమైంది అని అడగకుండా వదిలేశారు. అదే అర్జున్ ఇలా చేసి ఉంటే నా కూతురితో సహా అంతా మీద పడిపోయి ఏమైందంటూ ప్రేమ కురిపించేవారిని కోపంగా అర్జున్ వంక చూసింది. అర్జున్ తన వైపు చూడగానే టక్కున కోపం నుండి మామూలు స్థితికి వచ్చేసిన ఆవిడ టాలెంట్ను చూసి ఐశ్వర్య విస్తుపోతుంది. ఈవిడ ఇది అని నేను నిరూపించగలనా అని భయం పట్టుకుంది ఐశ్వర్యకి. ఐశ్వర్య అందరినీ చూసి అందరూ ఇంత ఆనందంగా ఉంటే ఇదంతా చెడగొట్టి ఏం బాగుంటుంది ఈవిడ. మనిషికి కావలసిన ప్రేమ సంతోషం కంటే డబ్బు పంతం పగ ఎక్కువ అనుకుందామే. ఏమైంది ఐశ్వర్య, తినకుండా ఏం ఆలోచిస్తున్నావంది పూజ తనని కదిలిస్తూ. ఇక ఆలోచనలు వదిలి ఏం లేదు వదినా అని అంది నవ్వుతూ. తినడం అయిపోయిన తర్వాత సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఐశ్వర్య ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాక పూజ ఆలోచిస్తూ ఏదైనా ఉంటే తనతో చెప్తుంది కదా అని లైట్ తీసుకుంటుంది పూజ కూడా. ఇక హడావిడిగా అయిపోయింది. పెళ్లి ముహూర్తాలు అవి ఇవి అంటూ అందరూ ఆ పనులు బిజీ అయిపోయారు. బెంగళూరు నుండి శ్రీ పేరెంట్స్ కూడా రావడంతో అందరి సమక్షంలో వాళ్ళ పెళ్లి ముహూర్తం చూస్తున్న పంతులు గారికి ఎదురుగా ఉంచిన పళ్ళెంలో గాలికి ఒక్కసారిగా అవన్నీ పైకి లేచి పంతులు గారి పంచాంగం మీద పడ్డాయి. అయ్యో ఏమైంది అని అంటూ అందరూ కంగారు పడగా కరెక్ట్గా గాలి ఫోర్సు ఆ ప్లేటుకి తగిలేలా అరుంధతి చిన్న ఫ్యాన్ని తన చీర చాటుగా పెట్టి ఎగిరేలా చేసింది. అదేదో ఉపద్రవంలా అందరూ అనుకోవాలని ఆవిడ ప్లాను. ఏదో ఇదంతా అశుభంలా అనిపిస్తుందండి అని అంది అరుంధతి బాధ నటిస్తూ. దాంతో పంతులు గారు నవ్వి, అశుభం కాదమ్మా, అంతా శుభమే, వీళ్ళ జాతకాలు బాగున్నాయి, ఆ పంచభూతాలు శుభం పలికాయి అంతే, పసుపు కుంకుమ పడడం శుభానికి సంకేతం అని అంటూ పంతులు అరుంధతి ప్లాన్పై నీళ్లు చల్లారు. ఐశ్వర్య కోపంగా చూసింది ఆవిడ వైపు, తనే ఏదో చేసిందని. అయ్యా, వీళ్ళ జాతకాలు అద్భుతంగా కలిశాయి, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నాయి, అంతేకాదు అర్జున్ బాబుకి అమ్మాయి జాతకం వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆవిడ కడుపులో మరింత కొంచెం మంట పెంచాడాయన. అందరూ సంతోషంగా చూశారు. వారంలో నిశ్చితార్థానికి మంచి రోజు ఉందని, పెళ్లి మరో 15 రోజుల్లో ఉంటే ఇప్పటికి 20 రోజులు మీకు నచ్చితే ఖాయం చేస్తాను, ఆపై అంటే మరో 3 నెలలు ముహూర్తాలు లేవని చెప్పాడు పంతులు గారు. ఓకే, అదే ఖాయించేయండి పంతులు గారు అంటూ పార్థసారథి గారు అనడంతో అదే ఖాయించేశాడు పంతులు గారు. ఇక గుణశేఖర్తో, బావగారు ఇక్కడే పెళ్లి జరిపిద్దాము, మీకు కూడా అప్పటిదాకా ఇక్కడే ఉండండి, ఈ ఇంటిలో ఉండడానికి మీకు అభ్యంతరం అయితే ఈ ఊరిలో మరో ఇల్లు ఉంది మాకు, అందులో ఉండండి, పెళ్లి జరిగాక ఇక్కడే ఉందరు అని అన్నాడు ఆయన. సురేఖ వైపు చూసి ఏం చెప్దామన్నట్టు చూశాడు గుణశేఖర్. ఆమె కూడా అలాగే అన్నట్టు తల ఊపడంతో, సరే బావగారు, ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కుదరదు కదా, మేము ఆ ఇంట్లో ఉండి పెళ్లి ఏర్పాట్లు చేస్తాము, అలాగే మా తరపున చేయాల్సినవి పెట్టాల్సినవి కూడా తీసుకోవాలి, మీరు కాదు అనకూడదు అని చెప్పాడాయన. పార్థసారథి గారు అలాగే అనడంతో అందరూ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఐశ్వర్య ఏదో ఆలోచనలో ఉంది.
ఇన్నాళ్ళు ఏ పెళ్లి కోసం తప్పించిపోయిందో ఇప్పుడు ఆ గడియలు వచ్చినా ఎంజాయ్ చేయలేకపోతుంది ఐశ్వర్య. ఆమెకి దిగులు పెరిగిపోతుంది. అరుంధతి అర్జున్ని ఏం చేస్తుందోనన్న టెన్షన్ ఆమెకు ఎందుకో అంత బాగా అతడిపై అనేది తెలియడం లేదు ఐశ్వర్యకి. తన పక్కన కూర్చున్న అర్జున్ ఐశ్వర్య నడుము గిల్లి, ఏంటి అంత డిస్టర్బ్డ్గా ఉన్నావు? మన పెళ్ళి అంటే ఎగిరిగంతేస్తావు? నీ ముఖంలో 1000 కాంతులు వస్తాయనుకుంటే మాడు మొహం వేసుకొని కూర్చున్నావేంటి అని అడిగాడు చిన్నగా. అర్జున్ గారు, అదేం లేదు, ఏదో చిన్న టెన్షన్, పెళ్ళి అనగానే అంతే అని అంది. నువ్వు టెన్షన్ పడేలాగా నీకు నా దగ్గర కొత్తగా ఏముంది? ఏం ఆలోచించకు, ఇప్పుడు ఎలా ఉంటావో తర్వాత కూడా అలాగే ఉండు అంటూ చెప్పి కాస్త నవ్వవే. డల్గా ఉంటే అస్సలు బాగోలేదు అని అన్నాడు అర్జున్. తన ఆలోచనలు పక్కన పెట్టి నవ్వుతూ అర్జున్ అరచేతిని తన చేతుల్లోకి కలిపి కూర్చుంది ఐశ్వర్య. ఇక మరుసటి రోజు అందరూ కలిసి మరొక ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా చూసి కావలసిన ఫర్నిచర్ అంతా తెప్పించాడు అర్జున్. ఐశ్వర్యకి దిగులుగా ఉంది. పెళ్లిదాకా ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే అదీ కాక అర్జున్కి ఏమైనా చేస్తారేమోనని భయం పట్టుకుంది. ఆ ఇల్లంతా చూస్తూ తన ఆలోచనలతో తను ఉన్న ఐశ్వర్యని చేయి పట్టి ఒక రూంలోకి లాగి, ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నాను, ఆ పరధ్యానం ఏంటి అని తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని అడిగాడు అర్జున్. అర్జున్ చేతిని తీసి అతడిని హగ్ చేసుకుని, నాకు మీతో ఉండాలని ఉంది, కానీ మన పెళ్లిదాకా నేను ఇక్కడే ఉండాలట అని అంది డల్గా. పిచ్చి, వేరే ఊర్లో అయితే రోజు కలవడానికి ప్రాబ్లం అయ్యేది, కానీ మనం ఉండేది ఇదే ఊర్లోనే కదా, రోజు మనం కలుద్దాం సరేనా? నువ్వు నా కోసం ఆ ఇంటికి కూడా రావచ్చు, ఏదో ఒక కారణం చెప్పి నేను వస్తాను. మీకేమైనా కావాలా అని అడగడానికి, కావాల్సినవి అరేంజ్ చేయడానికి మరి దిగులెందుకురా అని అంటూ తన నుదుటిని ముద్ద పెట్టి, ఎంత చెప్పు, ఒక 20 రోజులు అంతే, మనకి ఈ చిన్నపాటి దూరం, ఆ తరువాత ప్రతి నిమిషం నాతోనే, సరేనా? ఇవన్నీ వదిలేసి మన ఫ్యూచర్ గురించి, మన పెళ్లి గురించి, ఆ తర్వాత మనం వెళ్ళబోయే హనీమూన్ గురించి ఆలోచించవే. ఇలా డల్గా ఉండకు అని అంటూ, అవును, నీకు హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి? డ్రీమ్ ఏమైనా ఉందా? ఉంటే చెప్పు, అక్కడికే వెళ్దాము అని అన్నాడు అర్జున్ చిలిపిగా చూస్తూ. ఐశ్వర్యకి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా, అలా నాకేం లేదు, మీరు నా పక్కన ఉంటే ఏ ప్లేస్ అయినా ఒక్కటే అర్జున్ గారు అని అంది. దాంతో అర్జున్ నవ్వి, నాకు మాత్రం ఒక డ్రీమ్ ఉంది, అది ఇప్పుడు చెప్పను, మన పెళ్లి తర్వాత తీసుకెళ్తాను అని అన్నాడు. మీ ఇష్టం అని అంది ఐశ్వర్య దాంతో. సరే, ఇక నేను వెళ్తున్నా, నువ్వు అత్తయ్య మామయ్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి, అంతేకాని ఇలా డల్గా ఉండకు సరేనా? నువ్వు చిన్నప్పటి నుండి మీ అమ్మా నాన్నతో ఎలా ఫ్రీగా ఉండేదానువు, మన పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండు, నీకు ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. పిన్ని కూడా అత్తపెత్తనం చేసే రకం కాదు, తను నిన్ను చాలా బాగా చూసుకుంటుంది సరేనా అని తనకు నచ్చజెప్పి తనని తీసుకుని హాల్లోకి వచ్చి, అత్తయ్య మామయ్య, నేను ఇక వెళ్ళొస్తాను, ఏదైనా కావాలంటే ఫోన్ చేయండి, అరేంజ్ చేస్తాను అని అన్నాడు అర్జున్. అర్జున్ గారు, వెళ్తాను కాదు వెళ్ళి వస్తాను అనాలి అంది కోపంగా ఐశ్వర్య. సురేఖ, గుణశేఖర్ ఆశ్చర్యంగా కూతురి వైపు చూస్తారు. బేబీ, ఇవన్నీ నీకు తెలుసా? ఇలాంటివి నమ్ముతావా నువ్వు అని అడిగారు వారు. ఐశ్వర్య తల్లిదండ్రులను చూసి నవ్వి, నేను ఇక్కడికి వచ్చేదాకా ఇలాంటివి తెలియదు, కానీ అవన్నీ మన కోసం, ఉన్నవాళ్ల కోసం నమ్మడం, వాళ్ళకి ఏదీ కాకుండా దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలని నేర్చుకున్నాను అని అంది. వాళ్ళకి ఐశ్వర్య ఎంతగా మారిందో అర్థమై నవ్వి ఊరుకున్నారు. సారీ, ఇక అననులే అని ఓకే అని రిక్వెస్ట్గా చూసి వెళ్ళొస్తానని గట్టిగా చెప్పి, శ్రీమతి గారు అని చిన్నగా అన్నాడు అర్జున్. అర్జున్ తనని శ్రీమతి గారు అనగానే ఐశ్వర్య బుగ్గల్లోకి సిగ్గు వచ్చేసింది. అలాగే శ్రీవారు, జాగ్రత్త, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది చిన్నగా. ఓకే వస్తాను అని అంటూ అర్జున్ వెళుతూ ఉంటే అతడి వెనకే బయటకు వచ్చి, అర్జున్ గారు, నేనొక్కటి చెప్తాను, కోప్పడరుగా అని అంది. లేదు చెప్పవే అని అంటూ బండిపై కూర్చొని తనని దగ్గరికి లాక్కొని, ఏంటి చెప్పు అని అన్నాడు. మీరు బయటే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు బాల్కనీ డోరు తీసి పడుకోకండి నైట్లో అని అంది. సరే, నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ నువ్వు అదే దిగులు మనసులో పెట్టుకుని ఉండకే సరేనా అని అంటూ తన నుదుటిని ముద్దు పెట్టి లోపలికి వెళ్ళు అని అంటూ ఐశ్వర్యని వదిలి బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్. అతనికి టాటా చెప్తూ కనుమరుగయ్యేదాకా చూసి డల్లుగా లోపలికి వెళ్ళింది ఐశ్వర్య. అర్జున్ పొలానికి వెళ్ళి వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి పనులు సరిగా జరుగుతున్నాయా లేదా అని మొత్తం చూసుకుని ఈవినింగ్ ఇంటికి వస్తూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాడు. కాఫీ కలుపుతున్న సురేఖకి అర్జున్ లోపలికి వచ్చి, అత్తయ్య ఇదిగోండి అంటూ కొన్ని కూరగాయలు తెచ్చిచ్చి లోపల పెట్టాడు. థ్యాంక్ యూ అర్జున్ అని అంటూ, కాఫీ తాగుతావా అని అంది సురేఖ. వద్దత్తయ్య, ఐశ్వర్య ఎక్కడా అని అన్నాడు. లోపల ఉంది అంటూ
ఐషు అని అనగానే నేను వెళ్తాను, మీరు పని చూసుకోండి అంటూ ఐశ్వర్య గదిలోకి వెళ్ళాడు అర్జున్. ఫోన్లో అర్జున్ తను కలిసి తీసుకున్న పిక్స్ చూస్తూ ఉన్న ఐశ్వర్య పక్కన కూర్చుంటూ, నేను నీకోసం ఎదురుగా వస్తే ఫోటోలో చూస్తావేంటి అని అంటూ ఐశ్వర్య నడుము చుట్టూ చేతి వేసి దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. అర్జున్ మాట వినగానే వెలిగిపోయే ముఖంతో అర్జున్ గారు అని అంటూ చిన్నగా అరిచి అతన్ని హత్తుకుంది. ఏంటే అప్పుడే అంత మిస్ అయ్యావా అని అంటూ తన చుట్టూ చేతులు వేసి ఎత్తుకున్నాడు అర్జున్. అవును అంటూ ఇక్కడే ఉండొచ్చు కదా మీరు అని అంది బెంగగా. అలా ఉండేటట్టయితే అందరం ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం కదే అని అంటూ, ఇంకెంత చెప్పు, కొన్ని రోజులే ఓపిక పట్టు అంటూ, సరే పద అత్తయ్య ఏమైనా అనుకుంటారు ఇక్కడే ఉంటే అంటూ, రేపు నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, ఉదయం రెడీగా ఉండు అని అనగానే, ఏంటా సర్ప్రైజ్ అర్జున్ గారు అంటూ ఆత్రంగా అడిగింది. సర్ప్రైజు అంటే అదేంటో ముందే ఎవరైనా చెప్తారా అంటూ, రేపు నువ్వే చూస్తావు కదూ. తనని లాక్కొని హాల్లోకి వచ్చి కాసేపు ఐశ్వర్య పేరెంట్స్తో మాట్లాడి వెళ్ళిపోయాడు అర్జున్. ఉదయం ఐశ్వర్య అర్జున్ ఏం సర్ప్రైజ్ ఇస్తాడా అని ముందే లేచి రెడీ అయి కూర్చుంది. అది చూసిన సురేఖ గారు, ఏంటి ఇంత తొందరగా రెడీ అయ్యావు, నువ్వు ఇలా మాకు రోజుకొక షాక్ ఇవ్వకే అనేది భయంగా. అబ్బా పో అమ్మా, అర్జున్ గారు ఈరోజు నాకు ఏదో సర్ప్రైజ్ అన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నాననింది. ఓ అందుకేనా అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ. అర్జున్ లోపలికి వస్తూ తన వెనక పనివాడు తెచ్చిన వాటిని లోపల పెట్టించాడు. ఐశ్వర్య ఏంటా అని చూస్తుంటే ఐశ్వర్యని చూసి నవ్వి, ఇలాదా అని అంటూ, మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నీకోసం నేను తీసుకున్నవి నీకు నచ్చాయో లేదో చూడు అని అన్నాడు. నా కోసమేనా అని అంటూ కవర్స్ అన్నీ ఓపెన్ చేసి చూసి, తన కోసం ఎంగేజ్మెంట్ చీరతో పాటు తనకు అలాంటి పేరుని అర్జున్ కూడా తెచ్చుకోవడం చూసి, వావ్ అర్జున్ గారు సూపర్గా ఉంది అంటూ, నాకు షాపింగ్ చేసే పని తప్పించి మీరే చేశారా అని అంది నవ్వుతూ. నీకింకా ఉన్నాయి చూడవే అని అంటూ కొన్ని బాక్సులు ముందు పెట్టగా అవన్నీ అర్జున్ తన కోసం చేయించిన నగలు, డైమండ్ సెట్స్ అన్నీ కలిపి 7 వారాల నగలు. అవన్నీ చూసి బిక్కముఖంతో, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు అర్జున్ గారు అని అంది. ఇప్పుడు కాక ఎప్పుడు వేసుకుంటావు, నేను ఇవి తక్కువ అనుకున్నా తెలుసా, నిన్ను తీసుకుపోయి ఇంకా కొన్ని నీకు నచ్చినవి తీసుకుందామని అనుకున్నా, నువ్వు వీటికే ఇలా అంటే ఎలాగే అని అన్నాడు. వద్దు బాబు, నాకు ఈ నగలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మీరు తెచ్చారు కాబట్టి తీసుకుంటానంతే అని అంది. అమ్మాయిలందరూ చీరలు నగలంటే ఎగబడుకుంటారు, నువ్వేంటే నాకు వద్దంటావు అంటూ, పోనీ ఇవి నచ్చాయా అని అడిగాడు. మీరు తెచ్చాక నాకు నచ్చకుండా ఉంటాయా, చాలా అంటే చాలా బాగున్నాయి అని అంది నవ్వుతూ ఐశ్వర్య. అత్తయ్య మామయ్య మీకు ఇవి అని అంటూ వాళ్ళకి కూడా బట్టలు, సురేఖకి నగల బాక్సు, గుణశేఖర్కి కూడా ఓ బాక్స్ ఇచ్చాడు. ఇదేంటి అర్జున్, మేము కదా నీకు ఇవన్నీ పెట్టాలి, నువ్వు మాకు పెట్టడం ఏంటి బాబు అని అన్నాడు గుణశేఖర్. మీరు మేమని వేరు చేయకండి మామయ్య, అయినా మీకు ఇకపై కొడుకైనా అల్లుడైనా నేనే కదా, కాదనకండి అని అంటూ అర్జున్ రిక్వెస్ట్ చేయడగానే, ఏంటి డాడీ, అర్జున్ గారు ఎంతో ప్రేమగా తెస్తే కాదని ఆయన్ని బాధ పెడతారా, తీసుకోండి ఆయన అన్నట్టు ఇకపై మీకు అన్నీ ఆయనే కదా అని అంది ఐశ్వర్య. ఇక కాదనక వాటిని అందుకున్నారు వారు. అర్జున్ హ్యాపీగా వాళ్ళని చూసి, రేపు నేను టౌన్కి వెళ్తున్నా, మీకు ఇంకా ఏమైనా కావాల్సినవి ఉంటే వెళ్దాము అని అన్నాడు అర్జున్. అలాగే అర్జున్, ఎంగేజ్మెంట్కి కావాల్సినవి కొనాలి కదా, అవి రేపెళ్ళి తెచ్చుకుందాము అని అన్నాడు గుణశేఖర్. ఇక నేను బయలుదేరుతాను అంటూ ఐశ్వర్యకి సైగ చేసి బయటకు నడిచాడు అర్జున్. అతడి వెనకే వచ్చిన ఐశ్వర్యని చూసి, నువ్వు కూడా రా రేపు అని అన్నాడు. తను సరేనని నవ్వుతూ తల ఊపి అతడికి బాయ్ చెప్పింది. రోజులు త్వరగా గడిచి ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చింది. అరుంధతికి ఇష్టం లేకుండా పోయినా నవ్వు నటిస్తూ అన్నీ దగ్గరుండి చూస్తూ ఉంది. పూజ ఆనందానికైతే అవధులు లేవు. తను ఇన్నాళ్ళు ఎదురు చూసింది తనకు ఎంతో ఇష్టమైన తన పెద్దన్నయ్య పెళ్లి కోసం. అది నెరవేరుతూ ఉంటే ఆనందం పట్టలేక ఉంది. ఇదొకటి వాడంటే పడిచేస్తుంది అని విసుగ్గా అనుకుంది అరుంధతి పూజ చేసే హడావిడి చూసి. అందరూ ఐశ్వర్య వాళ్ళు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఊరి వాళ్ళు కూడా రావడంతో అందరికీ కింద కార్పెట్ వేసి కూర్చోబెట్టారు. ఎంగేజ్మెంట్ సింపుల్గా అక్కడే ఇంట్లో జరిపించి పెళ్లి గ్రాండ్గా చేయాలని వాళ్ళందరి ప్లాన్. అర్జున్ ఐశ్వర్యలు ఎదురెదురుగా కూర్చొని సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా వాళ్ళకి తమ సమీపంలో అర్జున్ వాళ్ళమ్మ ఉన్న ఫీలింగ్ ఒకేసారి ఇద్దరిలో కలిగింది. అత్తయ్య మీరిక్కడే ఉన్నారు కదూ అనిగానే ప్లేట్లో పూలు ఇద్దరి ముందు పడ్డాయి. అర్జున్కి సైగ చేసింది ఐశ్వర్య ఆనందంగా. అత్తయ్య వచ్చింది అని అంటూ అర్జున్ కూడా సెన్స్ చేశాడు వాళ్ళమ్మని. ఆవిడ అక్కడికి రావడం ఇద్దరికి చాలా ఆనందంగా ఉంది. అందరి సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు ఐశ్వర్య పేరెంట్స్ పార్థసారథి అరుంధతిలు.
తరువాత ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. అర్జున్ ఐశ్వర్యని ప్రేమగా చూస్తూ తన వేలికి రింగ్ తొడిగి తన చేతిని ముందుకు పెట్టాడు. అత్తయ్యా అని మెల్లగా పిలిచింది. ఆవిడ వాళ్ళ పక్కనే ఉన్నానని సంకేతం ఇవ్వగానే అర్జున్ వేలికి రింగ్ పెట్టింది ఐశ్వర్య. అందరూ అక్షంతలు వేయగా ఆవిడ మాత్రం పూలు జల్లింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడే అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసిన అర్జున్ స్వయంగా వడ్డించాడందరికీ. అదంతా తెలిసిన చలపతి రగిలిపోయాడు. వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదని వేసిన ప్లాన్ అంతా నీటిలో కొట్టుకుపోయినట్టయింది ఐశ్వర్య అర్జున్ జీవితంలోకి రావడంతో. మీరిద్దరూ ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తానని కోపంగా అనుకున్నాడు చలపతి. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.